మీరు థంబ్‌నెయిల్ సరిగ్గానే చదివారు. యూఎస్ఏ బాంబ్ చేసింది ఇరాన్‌పై అండ్ ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌లో యూఎస్ఏ అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చింది. యూఎస్ఏకి సంబంధించిన బాంబర్స్ డియాగో గార్సియా అనే ఐలాండ్ ఏదైతే ఇండియాకి సౌత్‌లో ఉందో అదొక యూఎస్ఏ మిలిటరీ బేస్. ఆ బేస్ నుంచే యూఎస్‌కి సంబంధించిన బీ-2 బాంబర్స్ ఫ్లై అయ్యాయి. ఇరాన్‌లోకి వెళ్ళాయి. అండ్ గుర్తుపెట్టుకోవాలి మనము ఇవి స్టెల్త్ బాంబర్స్. అంటే ఇరాన్‌కి సంబంధించిన రాడార్స్ కావచ్చు, లేదా డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, వీటిని డిటెక్ట్ చేయలేవు, పసిగట్టలేవు. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇవి వెళ్ళాయి, బాంబ్ చేశాయి. అండ్ ఒక్కొక్క బీ-2 బాంబర్ కాస్ట్ వచ్చేసి $2.1 బిలియన్ జస్ట్ ఒక బీ-2 బాంబర్. సో, ఈ బాంబర్స్ 3 లొకేషన్స్‌పై అటాక్ చేశాయి. అందులో ఫోర్దో, ఇస్ఫహాన్, నతాన్స్ ఈ 3 లొకేషన్స్‌లో అండర్‌గ్రౌండ్ ఏదైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో ఇరాన్, వాటిపై మల్టిపుల్ బంకర్ బస్టర్ బాంబ్స్ వేశారు. ఈ విషయం ఈ అటాక్ తర్వాత ట్రంప్ వచ్చి ఆయన ఒక వీడియో బయటిచ్చి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అమెరికా ప్లానింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అమేజింగ్ లేదా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మనమేదో అమెరికాని సపోర్ట్ చేస్తున్నామో ఈ వార్‌లో అని కాదు. కానీ వాళ్ళ ప్లానింగ్ మీరు గమనించండి. ఈ బీ-2 బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇది డియాగో గార్సియా నుంచి డైరెక్ట్ ఫ్లై అవ్వలేదు. ఈ బీ-2 బాంబర్స్ అనేవి మెయిన్‌ల్యాండ్ అమెరికా నుంచి ఫ్లై అయ్యి, హవాయి ఐలాండ్స్ అనేది వీళ్ళదొకటుంది. అక్కడ ఎయిర్ బేస్ ఉంది వీళ్ళది. ఆ బేస్‌లో ల్యాండ్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి గువామ్ అనే ఎయిర్ బేస్‌లో వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఫ్లై అయ్యి డియాగో గార్సియాకొచ్చి, డియాగో గార్సియా నుంచి ఫ్లై అయ్యి ఇరాన్‌కి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అర్త్ వీళ్ళొక రూట్ వచ్చి ఫ్లై చేశారు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు ఇరాన్‌పై అటాక్ చేశారు. ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం, దాని కెపాసిటీ అండ్ స్టెల్త్, ఆ అటాక్, ఆ ప్రెసిషన్, ఆ ప్లానింగ్ అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. యాజ్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌పై వీడియోస్ రెగ్యులర్‌గా వస్తుంటాయి మన ఛానెల్‌లో. మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. ఒక్క బీ-2 బాంబర్ కూడా షూట్ డౌన్ అవ్వలేదు. అండ్ దాని స్ట్రెంగ్త్ అటువంటిది, దాని స్టెల్త్ కెపాసిటీ అటువంటిది. ఈవెన్ అమెరికా ఏమంది అంటే, ప్రపంచంలో ఎవరు కూడా బీ-2 బాంబర్స్‌ని షూట్ డౌన్ చేయలేరు. అది స్టెల్త్, దాన్ని పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం ఇక్కడ అమెరికాని సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మనం ఒక న్యూట్రల్ అబ్జర్వర్‌గా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఇరాన్ ఒక హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉంది. వాళ్ళు బీ-2 బాంబర్స్ వాడతారని తెలుసు. అది ఎప్పుడని తెలీదు. కానీ వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నా ఏది పసిగట్టలేకపోయి ఆరాంగా ఎంట్రీ ఇచ్చింది, ఫ్లై చేసింది, వాళ్ళ ఎయిర్ స్పేస్‌లో వచ్చింది, అనుకున్న టార్గెట్స్ కొట్టింది, మల్టిపుల్ బంకర్ బస్టర్ బాంబ్స్ వేసింది అండ్ అలాగే వెళ్ళిపోయింది. అండ్ ఈ అటాక్ మొత్తం అయిన తర్వాత ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు గారు కూడా ఒక వీడియో బయట ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే ఆయన అమెరికాకి థ్యాంక్ యూ అని చెప్పారు. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. ఆయన వెయిట్ చేశారు అమెరికా ఈ వార్‌లో ఇన్వాల్వ్ అవ్వాలని. ఇప్పుడు ఏది ఏమైనా అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరూ కలిసే ఫేస్ చేస్తారు. కలిసే అటాక్ చేస్తారు. అండ్ బెంజమిన్ నెతన్యాహు గారు ఏమన్నారంటే, ఈ అటాక్ ఏదైతే ఉందో ప్రపంచంలో వేరే ఎవరు చేయలేరు అమెరికా తప్ప. ఇది కేవలం పొగడ్త కాదు, ఇది వాస్తవం. ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, మనం కూడా చేయలేం. హాఫ్ ఆఫ్ వరల్డ్ ట్రావెల్ చేయడం, అంత హ్యూజ్ కెపాసిటీ ఉన్న బాంబ్స్‌ని క్యారీ చేయడం, అంత హైలో ఎగరడం, అది కూడా స్టెల్త్ కెపాసిటీ తోటి ప్రిసైజ్‌గా బాంబ్ చేయడం, అది ఆల్మోస్ట్ చాలా కంట్రీస్‌కి ఇంపాసిబుల్. అది అమెరికాకే సాధ్యం. ఇది వాస్తవం. అది మాత్రమే కాదు, వీళ్ళు డికాయ్ బాంబర్స్ వాడారు. డికాయ్ బాంబర్స్ అంటే జస్ట్ మీరొక ఏమరపాటు చేర్పించడం. అంటే యూఎస్ఏ కావాలనే కొన్ని బాంబర్స్‌ని వెస్టర్న్ సైడ్‌కి పంపించాయి. వీళ్ళకి తెలుసు అమెరికాకి, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఇస్తారు ఇరాన్‌కి. సో దట్ వాళ్ళ రాడార్స్ కావచ్చు అన్నీ కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుంటే అమెరికా రాగానే అటాక్ చేయొచ్చని ఇన్‌పుట్స్ ఇస్తారని తెలిసి, కావాలనే అమెరికా కొన్ని బాంబర్స్ వెస్టర్న్ సైడ్‌కి పంపించాయి. సో దట్ ఈ ఏదైతే ఇరాన్ రాడార్స్ ఉంటాయో అవన్నీ వెస్టర్న్ సైడ్ ఫోకస్ అయ్యి ఉంటాయి. కానీ వీళ్ళు ఒరిజినల్ వీళ్ళ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఈస్టర్న్ సైడ్ పంపించారు. అదే హవాయి, గువామ్, డియాగో గార్సియా నుంచి అలాగే ఇరాన్‌కి ఈస్టర్న్ సైడ్ నుంచి అటాక్ చేశారు. చెప్పాలంటే వీళ్ళు మొత్తాన్ని ఏమరంపాటు చేపించి వీళ్ళు అటాక్ చేశారు. ఇరాన్ ఏదైతే అఫీషియల్‌గా రిప్లై ఇచ్చిందో, ఇప్పుడు మేము అమెరికాని కూడా అటాక్ చేస్తాం. ఎందుకంటే అమెరికా కూడా ఈ వార్‌లో ఎంటర్ అయింది. సో మా అటాక్ అమెరికాపై కూడా ఉంటుంది అన్నారు. సో నాకు తెలిసి బహుశా ఏదైతే ఇరాన్ ప్రాక్సీస్ యెమెన్ అండ్ లెబనాన్‌లో ఉన్నాయో వాళ్ళని యాక్టివేట్ చేయొచ్చు. వాళ్ళ ఏదైతే అమెరికన్ ఇన్‌స్టాలేషన్స్ ఉంటాయో వాటి మీద అటాక్ చేపించొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి కన్ను పడింది స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్. మీకు మ్యాప్‌లో చూపిస్తాను. స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ఇరాన్‌కి కింద ఉంది. అది చిన్న స్ట్రెయిట్ అది. ఆ చిన్న స్ట్రెయిట్‌లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ అవుతుంటుంది. అది దాన్ని బ్లాక్ చేసే కెపాసిటీ ఇరాన్ నేవీకైతే ఉంది. ఒకవేళ బ్లాక్ గనుక చేస్తే వరల్డ్ ఆయిల్ సప్లైలో దాదాపు 20% మీకు డిక్లైన్ కనిపిస్తుంది. ఆయిల్ ప్రైజెస్ జంప్ అవుతాయి.
ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. చూడాలి మళ్ళీ అది చేస్తుందా ఇరాన్ లేదా అన్నది పాయింట్. ఖచ్చితంగా ఇరాన్ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఏ యాక్షన్ తీసుకోకపోతే దానికి చాలా ఘోరమైన అవమానం వరల్డ్ ప్లాట్‌ఫార్మ్ లెవెల్‌లో. అది కాకుండా వాళ్ళ కంట్రీలో కూడా ఖచ్చితంగా క్వెషన్స్ రైజ్ అయితాయి. ఎవరు పడితే వాడు వచ్చి ఈజీగా బాంబ్ చేసి వెళ్ళిపోతున్నారు. మీరేం చేస్తున్నారు అనే క్వెషన్స్ చాలా రైజ్ అవుతాయి. అది కాకుండా ఇన్‌ఫ్లేషన్ కూడా వస్తుంది వార్ వల్ల. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇరాన్ ముందు. కానీ చూడాలి ఇరాన్ ఏ అటాక్ చేస్తుంది. అమెరికాపై ప్రాక్సీ అటాక్స్ చేపిస్తుందా? లేదా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని బ్లాక్ చేస్తుందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తే ఖచ్చితంగా వరల్డ్ మొత్తం రియాక్ట్ అవుతుంది. చూడాలి మళ్ళీ ఇరాన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో. ట్రంప్ గారేమంటారు? ఫోర్దో ఈస్ గాన్ అంటారు. అంటే ఫోర్దో అనే సైట్ కంప్లీట్‌గా పోయింది అంటారు. కానీ ఇరాన్ ఏమంటుందంటే B2 బాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 60 మీటర్స్ అండర్ గ్రౌండ్ మాత్రమే డ్యామేజ్ చేయగలవు. అంతకు మించి డ్యామేజ్ చేయలేవు. కానీ మా న్యూక్లియర్ సైట్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ లెవెల్ నుంచి 90 మీటర్స్ కింద ఉన్నాయి. ఏదైతే మా న్యూక్లియర్ సైట్ ఎంట్రన్స్ వరకు ఉందో ఆడి వరకే మీరు డ్యామేజ్ చేయగలిగారు. అంతకు మించి చేయలేదు అన్నారు. కానీ యెస్, ఒక్క బాంబ్ ఏదైతే వేస్తారో అది 60 మీటర్స్ వరకు డ్యామేజ్ చేస్తుంది. కానీ అమెరికా ఒకే బాంబ్ వేయలేదు. మల్టిపుల్ బాంబ్స్ వేశారు. బట్ ఇక్కడ చూడాలి ఏమంటే వాళ్ళు ఎంత ప్రిసైజ్‌గా వేశారు. ఒక బాంబ్ వేసిన చోటు ఏదైతే చిన్న హోలో ఏర్పడుతుందో చిన్న ఒక గుంతలాగా అక్కడే ఇంకొక బాంబ్ వేస్తే అది ఇంకా పెనెట్రేట్ అవుతుంది. ఇ ఎంతైతే ప్రిసిషన్‌తో వేసుంటే గనక అమెరికా అది కరెక్ట్. ప్రిసిషన్‌తో వేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఇరాన్ చెప్పిందే నిజమవుతుంది. ఎంతవరకు డ్యామేజ్ అయిందనేది ఏ విజువల్స్ మనకేం ముందుకు రాలేదు. కానీ కాలమే కరెక్ట్ అయిన సమాధానం చెప్తుంది.